హలో వన్ అండ్ ఆల్. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం కదా. అసలు మార్నింగ్ 3 అలా అవుతుంది, 3 to 3:30 అలా. ఇంకా ఈ టైంకి స్టార్ట్ చేస్తే కానీ అన్ని వంటలు అవ్వవు కదా. ఇంకా నేను రాత్రి మొత్తం క్లీన్ చేసేసుకొని పొయ్యి దగ్గర ముగ్గేసేసుకొని శనగలు అవన్నీ నానబెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే నేను ఈరోజు 9 ప్రసాదాలు చేయడానికైతే రెడీ అయ్యాను అనమాట. దానికోసం అన్నీ సిద్ధం చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టేశాను. రైస్ వచ్చేసి పులిహోర, దద్దోజనం, పరమాన్నం అన్నిటికీ ఒకేసారి రైస్ పెట్టేశాను. తర్వాత ఇంకొక సైడ్ శనగపప్పు కుక్కర్ పెట్టేశాను అనమాట. ఈలోపు అవి 2 కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు గారెలు చేద్దామని గారెలకి మిక్సీ ఆడేస్తున్నాను. పప్పు నా దగ్గర అయితే ఇక్కడ మేము క్వార్టర్లో ఉంటాం కాబట్టి గ్రైండర్ అయితే తీసుకోలేదు. మొత్తం అన్ని స్వీట్ ఐటమ్స్కి కాజు ఇంకా కిస్మిస్ ఒకటేసారి ఫ్రై చేసేస్తున్నాను నెయ్యిలో. అవన్నీ రెడీ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా అందులో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట పైనుంచి. అలా అనేసి ఒక్కొక్క దానికి చేయలేం కదా, ఇప్పుడు 9 ప్రసాదాలు చేయాలి. ఇంకా విజిల్స్ వచ్చేలోపు ఒకవైపు గారెలు వేసేస్తున్నాను. ఈ స్టీల్ కళాయి చూసారు ఎంత బాగుందో. నేను ఇక్కడ ఢిల్లీలోనే తీసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. ఓన్లీ దేవుడి ప్రసాదాలు వండడానికే ఈ కళాయిని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు 9 ప్రసాదాలు చేయాలని ఏం లేదు, మీ వీలుని బట్టి 3 అయితే 3, 5 అయినా పర్లేదు, కుదిరిన వాళ్ళు చేసుకోండి. ప్రసాదాలు ఎంచుకునేటప్పుడే కరెక్ట్గా ఈజీగా అయిపోయేవి అలా ఎంచుకోండి. అందులో అమ్మవారికి ప్రీతికరమైనవి కూడా మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో మెయిన్ వచ్చేసి పసుపు, అన్నం అన్నమాట. నేను దద్దోజనం కలిపేస్తున్నాను చూడండి. సింపుల్గా వైట్ రైస్లో పెరిగేసి ఫస్ట్ బాగా కలిపేసి సాల్ట్ వేసి కలిపిన తర్వాత అందులో తాలింపు వేసేసుకోవడమే, సింపుల్గా అయిపోద్ది అనమాట. దద్దోజనం కలిపేసి ఇంకొక సైడ్ పులిహోర. మనం రైస్ ఒకటేసారి పెట్టేసుకున్నాం కాబట్టి ఈ రైస్కి సంబంధించినవన్నీ చేసేసుకోవచ్చు అనమాట. ఈలోపు శనగపప్పు కూడా ఉడికిపోయింది, అందులో బెల్లం వేసి పెట్టేశాను బూరెలు చేద్దామని. పండగ అన్నప్పుడు బూరెలు పులిహోర లేకపోతే ఎలా చెప్పండి. ఈలోపు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపన్నం అయితే కలిపాను. మీరు ఎన్ని ప్రసాదాలు చేసినా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పసుపన్నం అయితే పెట్టండి. ఇంకా పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. పరమాన్నంలో నేను కొంచెం లైట్ ఒక పించ్ ఆఫ్ పచ్చకర్పూరం యాడ్ చేశాను అనమాట. ఇంకా ఒక సైడ్ అయితే సేమియా పాయసం చేస్తున్నాను. సేమియా పాయసం ఒక సైడు రాత్రి నానబెట్టుకున్న శనగలను కూడా తాలింపు వేసేసాను. ఇంకా రవ్వ కేసరి చేయడానికి రవ్వ కూడా వేపేస్తున్నాను నెయ్యిలో. ఈలోపు బూర్లు కూడా ఒక సైడ్ చేశానంటే ఇండక్షన్ మీద 2 గ్యాస్ పొయ్యిల మీద 2 వంటలు అయితే చేస్తున్నాను అనమాట. 6 కల్లా అన్ని వంటలు చేసేసి పూజ కూడా చేసేద్దామని నేను రెడీ అయ్యాను అనమాట. అందుకనేసి ఇంకా 3 పొయ్యిలు వెలిగించేసి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా ఇక్కడ. ఇంకా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు లేస్తే అసలు పని అవ్వదని ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. కానీ నాకు చాలా సింపుల్గా అనిపించింది. 9 ప్రసాదాలు ఎంత ఫాస్ట్గా అయిపోయాయి అన్నట్టుగా అనిపించింది అనమాట. ఫైనల్గా ప్రసాదాలు రెడీ అయ్యి పరమాన్నము, బూరెలు, తర్వాత వచ్చేసి రవ్వ కేసరి, దద్దోజనము, నానబెట్టుకున్న శనగలు, ఇవి ఉడికించలేదు, తాలింపు వేయలేదు అనమాట, ఉట్టిగా అలా నానబెట్టినవి, సేమియా పాయసము, తర్వాత పసుపన్నము, గారెలు, తర్వాత తాలింపు వేసిన శనగలు. మొత్తం కౌంట్ చేశారా? 9 అయిపోయాయా? నేను కౌంట్ చేసుకున్నాను, 9 అయ్యాయి. ఈలోపు బయట మంచిగా కడిగేసి మంచిగా ముగ్గులు వేసేసి పువ్వులు, పసుపు, కుంకుమ వేసేసాను. ఇంటికి ఎంత కళగా అనిపిస్తుందో కదా. ఇంకా పెద్ద పళ్ళెం తీసుకొని పువ్వులన్నీ కలెక్ట్ చేసిన పువ్వులన్నీ వేసుకొని దండలు అయితే గుచ్చేస్తున్నాను అనమాట. వైట్ పూల దండ, ఒక బంతి పూల దండ అమ్మవారికి, గుమ్మంకి వేయడానికి ఒక బంతి పూల దండ రెడీ చేసేసాను అనమాట. మిగిలిన పువ్వులన్నీ పూజ కోసం అయితే ఉంచుకున్నాను. కాళ్ళకి నీట్గా పారాన్ని పెట్టుకొని పట్టీలు పెట్టుకొని నిండుగా మనం కూర్చొని పూజ చేస్తే ఎంత బాగుంటుందో కదా. మనం అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఇంట్లో లక్ష్మీదేవి లాగా రెడీ అయ్యి పూజ చేస్తే అమ్మవారికి చాలా నచ్చుతుంది. కాళ్ళకి మంచిగా పసుపు రాసుకొని చేతి నింపుగా గాజులు వేసుకొని మీరు పూజ చేసినప్పుడు ఇలా నిండుగా రెడీ అయ్యి పూజ చేయండి. మీకు కూడా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా నేను ముత్తైదులకు ఇవ్వడానికి తాంబూలాలు కూడా రెడీ చేశాను. 5 ముత్తైదులను పిలుద్దాం అనేసి. తాంబూలంలో జాకెట్ ముక్క, డజన్ గాజులు, 2 అరటిపళ్ళు, పువ్వులు, ఆకు, వక్క అన్నీ పెట్టేశాను అనమాట. ఒక కాయిన్, కాళ్ళకు రాయడానికి పసుపు కూడా రెడీ చేసేసుకున్నాను. నాకైతే గాజులు నిండుగా వేసుకుంటే చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో చూసి కామెంట్ చేయండి.
నేనైతే వరలక్ష్మి వ్రతం చేయడం ఇదే మొదటిసారి, కానీ చాలా తృప్తిగా అనిపించింది చేయడము. ఎందుకంటే నేను ఇంత పెద్దగా చేద్దామని అనుకోలేదు. నేను స్టార్ట్ చేశాను, అలా చేస్తూ చేస్తూ నేను ఒక్కొక్కటి యాడ్ చేసుకునేసరికి నేను పూజ మామూలుగా చేద్దాం అనుకునే లోపు చాలా పెద్దగా అయ్యింది. అమ్మవారిని కిందన సెట్ చేశాను అనమాట. మంచిగా పీట వేసి, పీట మీద క్లాత్ వేసి, దాని మీద బియ్యం ముందేసి, బియ్యం మీద అమ్మవారి ఫోటో సెట్ చేశాను అనమాట. మేము దసరాకైనా వినాయక చవితికైనా ఇలా పీట సెట్ చేసినప్పుడు అందులో ఫస్ట్ పీట మీద క్లాత్ వేసిన తర్వాత బియ్యం వేసి, బియ్యం మీదనే పెడతామన్నమాట. ఏదైనా మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫైనల్గా పూజ అయితే ఇలా అయింది, చూసారా. అమ్మవారికి అలంకరణ బాగా చేయాలి పూజలో. పువ్వులు, అక్షంతలు అన్నీ రెడీ చేసుకోండి. తర్వాత ఒక గ్లాస్లో పసుపు ముద్ద, అంటే మన గణపతి లాగా పసుపు ముద్ద చేసి గరిక కూడా పెట్టేసి ఒక కాయిన్ పెట్టి ముందు అక్కడ పూజ చేసుకోవాలి. పసుపు దానికి రాసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి అక్కడ పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీపాలు వెలిగించాను. మొత్తం ప్రసాదాలు ఒక పెద్ద అరిటాకు పెట్టేసి ప్రసాదాలు అన్నీ అందులో పెట్టాను. చూసారు ఎంత నిండుగా అనిపిస్తుందో కదా. స్టార్ట్ చేసేంత వరకే మనకు అనిపిస్తుంది, అమ్మో ఇంత పెద్ద పూజ చేస్తామా అని. మొదలు పెట్టిన తర్వాత అన్నీ అమ్మవారే దగ్గరుండి నడిపిస్తుందండి. ఒకసారి మీరు కూడా చేయండి ఇలా, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే మనం ముందు నుంచి ప్లాన్ చేసుకోవడం వేరు, ఒక 2 రోజుల ముందు చేద్దాము అనుకొని మనం అనుకునే దానికన్నా పూజ ఇంకా బాగా వచ్చిందనుకో మనకు నిజంగా తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. సాంబ్రాణి ధూపం వేయమైతే అస్సలు మర్చిపోకండి. మీకు ఎన్ని పువ్వులు వీలైతే అన్ని పువ్వులు అమ్మవారికి అలంకరించండి. మీరు కూడా నిండుగా పువ్వులు పెట్టుకొని చేతి నిండుగా గాజులు వేసుకొని పూజ చేసుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను సాంబ్రాణి పొగ కూడా వేస్తున్నాను. ఇంకా అన్ని 9 ప్రసాదాలు అయితే సెట్ చేసేసాను ఒక పెద్ద అరిటాకు వేసేసి. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ తలుపు దగ్గరికి వేసేసి బయట వెయిట్ చేయాలన్నమాట. నేను అమ్మవారికి చీర, జాకెట్, తాంబూలము పెట్టాను. అంటే ముత్తైదుల కంటే ముందు అమ్మవారికి మనం ముందు తాంబూలం పెట్టామన్నమాట. అమ్మవారికి పెట్టిన చీర మీరు గుళ్ళో అయితే గుళ్ళో వదిలేయచ్చు. ఇంట్లో కానీ మీరు పెట్టుకుంటే ఆ చీర మీరే కట్టుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మీ అత్తయ్యకైనా ఇవ్వండి, మీ అమ్మకైనా ఇవ్వండి. బయట వాళ్ళకైతే దానం చేయకండి. అమ్మవారి మనం పెట్టుకున్న చీర కదా, మనం కట్టుకుంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చీర పెట్టినప్పుడు దానికి కొంగులు కుట్టించడం అలాంటివి ఏం చేయకుండానే అమ్మవారికి పెట్టాలి. ఈ విషయం అందరికీ తెలిసే ఉండొచ్చు, నేను చెప్తున్నానని మళ్ళీ మీరు కొత్తగా చెప్తున్నావు అని అనకండి. ఇంకా పూజ అయితే ఫైనల్గా మొత్తం అయిపోయింది. ఇది చూసారా, ప్లేట్లో చిన్న ఇత్తడి ప్లేట్లో బియ్యం వేసేసి అందులో అన్నపూర్ణదేవి విగ్రహం చిన్నది పెట్టాను. ఇది మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. మీరు కూడా ఇలా పెట్టుకోండి, అంటే ఇల్లు ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఇలా పెడతామన్నమాట. 1 వీక్ ఒకసారి అలా బియ్యం చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. విగ్రహం మాత్రం మన బొటనవేలు సైజు ఉండాలి, అంతకన్నా పెద్దగా అయితే విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు. అది మీరు ఏ విగ్రహం పెట్టుకున్నా సరే ఇంట్లో దేవుడి మూలన రెగ్యులర్గా పూజ చేసే దగ్గర చిన్న విగ్రహం పెట్టుకోవాలి. అంటే పెద్ద విగ్రహం పెడితే ఏంటంటే గుళ్ళోలాగా ఎప్పుడు దీపం వెలగడము, ఎప్పుడు భోగం పెట్టడము అలాంటి చాలా పద్ధతులు ఉంటాయి. చిన్నది బొటనవేలు సైజు ఉంటే అలాంటివి ఏం అవసరం లేదనమాట. ఇంకా తర్వాత తాంబూలంలో చూసారు ఏమేమి పెట్టానో. ఇందులో కూడా గాజులు ఉన్నాయి, కిందకు ఉన్నాయి కనిపించట్లేదు. ఇంకా ముత్తైదులు వచ్చారు, ముత్తైదులకు కూడా కాళ్ళకు పసుపు రాసేసి అందరికీ మంచిగా తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అనమాట. వాళ్ళకి ఇంట్లోనే భోజనం కూడా పెడదామనేసి అన్నము పప్పు కూడా వండాను. ఎలాగో 9 రకాల ప్రసాదాలు అయితే వండుతాను కదా, పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలతో పాటు వాళ్ళకి భోజనం పెడదాము అని నాకు అనిపించింది అనమాట. మన ఇంట్లో ముత్తైదులు తినేసి చేయి కడిగితే చాలా మంచిది. పూజ చేసుకున్నప్పుడు వచ్చిన వాళ్ళు 5గురైనా 3గురినైనా ఇంట్లో తినమని చెప్పండి. అలా తినడం వల్ల మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను అనుకున్నట్టే 6 వరకు అయితే నా పూజ మొత్తం అయిపోయింది. ఆ తర్వాత మా పిల్లలు లేసారు, ఇంకా వాళ్ళ పని చేసుకున్నాను అనమాట. ఆలోపు నేను పూజ అంతా చేసేసుకున్నాను ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఇంకా తాంబూలాలు అయితే ఇవ్వడానికి అందరినీ పిలిచేశాను మళ్ళీ వెళ్ళి. ఈరోజు అందరూ చేసుకుంటారు కాబట్టి చూసారా, గాజులు, తాంబూలంలో కాయిన్, తర్వాత అరటిపళ్ళు, పువ్వులు, ఆకు ఒక్క పెట్టాను అనమాట. ఒక కాయిన్ కూడా, బ్లౌజ్ పీసులు కూడా పెట్టాను మంచిగా.
వచ్చిన వాళ్ళకి అంటే మనం ఇచ్చే బ్లౌజ్ పీస్ అయినా వాళ్ళు కుట్టించుకొని వాడడానికి బాగుండాలి కదా. వీటితో పాటు జస్ట్ ఇవి నానబెట్టిన శనగలు చూసారా, తాంబూలంతో పాటు దోసిట్లో తాంబూలం ఇచ్చినప్పుడు ఒడినింపుగా ఇలా ఒక చేయితో పిడికెడు తీసి వాళ్ళ ఒళ్ళో వేయండి. ఇది చాలా ఇష్టం అమ్మవారికి. ఇలా నానబెట్టిన శనగలు ముత్తైదులకు ఇవ్వడం వల్ల మనకు కూడా చాలా మంచిది. ఈసారి మీరు చేసినప్పుడు మీకు కూడా కుదిరితే ఇలాగే ట్రై చేయండి. ఇలా అమ్మవారికి ఇష్టమైన వంటలు చేసి పూజ చేసుకుంటే ఇంట్లో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఈసారి నేను అనుకోకుండా వరలక్ష్మి వ్రతం చేద్దామని పూనుకున్నాను. నేను అనుకున్న దానికంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా పెద్దగా పూజ అయినట్టు నాకు అనిపించింది. అన్నీ అమ్మవారి వెనకుండి నడిపించినట్టుగా ఎంత హ్యాపీగా అనిపించిందో, మనసుకు ప్రశాంతంగా. ఇంకా ఎప్పుడు పూజలు చేయని వాళ్ళు ఇలా పూజ చేసి అది ఇంత పెద్ద పూజలాగా కన్వర్ట్ అయితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ప్రస్తుతానికైతే నేను అదే ఫీలింగ్లో ఉన్నాను. మీరు పూజ మొదలు పెట్టడానికి కూర్చుంటారు కదా, అప్పుడే కావాల్సిన సామాన్లన్నీ పక్కన సెట్ చేసుకోండి. కొబ్బరికాయలు, పళ్ళు, ప్రసాదాలు, పువ్వులు, అక్షంతలు, నెయ్యి, అగ్గిపెట్టె, ఇలా అన్ని సామాన్లు పక్కన పెట్టుకుంటే పూజ మధ్యలో లేవాల్సిన అవసరం అయితే ఉండదు. అలా పూజకి ఏమేమి సామాన్లు అవసరమో అని ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై చేస్తాను. ఇంకా పూజ ఫైనల్గా అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ నేను తాంబూలం ఇచ్చేసి ఇంకా వాళ్ళకి భోజనం అయితే రెడీ చేయడానికి లేసాను అనమాట. పూజ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ధూపం వేసేసి లేసాను. ఇంట్లో ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో కదా. ఇంట్లో ఇలా దీపం వెలుగుతూ మన దేవుడి దగ్గర ధూపము అలా పొగంతా ఇల్లంతా ఉంటే చాలా పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో. మీరు కూడా ఒక్కసారి ఇలా నా మాట విని పూజ చేయండి, మీకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారికి మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ నగలైనా సమర్పించుకోవచ్చు. ఇంకా మామూలుగా మీరు పువ్వులతో అలంకరించుకొని చేసుకోవచ్చు. మీకు ఉన్నంతలో పూజ చేసుకోండి. ఎవరో ఏదో చెప్పారని మాత్రం అలా ట్రై చేసి అది లేదు ఇది లేదా కానీ ఏదో అనుమానంతో పూజ మాత్రం స్టార్ట్ చేయకండి. మీ అత్తయ్య సలహా కానీ మీ అమ్మ సలహా కానీ తీసుకొని అదే పాటించండి అన్నమాట. ఇంకా నేను ప్రసాదాలకి మనం చేసిన ప్రసాదాలన్నీ ఇందులో చేశాను. దాంతోపాటు కొంచెం వైట్ రైస్, తాలింపు పప్పు చేశాను అనమాట. అంతే. వాళ్ళు భోజనం చేయడానికి అసలు హెవీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. నేనైతే 5గురిని పిలిచి భోజనం పెట్టాను. నాకు ఈరోజైతే చాలా తృప్తిగా అనిపించింది. ఇలా ఇంట్లో వచ్చి ముత్తైదులు తినేసి వెళ్ళడము, అమ్మవారి స్వరూపాలుగానే మనం భావిస్తాం కదా వచ్చిన ముత్తైదులని. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. మరి ఇంకెందుకు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.